వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు పేదోళ్లన్నారు సీఎం జగన్. వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అన్నారు. వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని ఎమ్మిగనూరులో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో తెలిపారు. ఈ క్రమంలోనే సింగనమల వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులు గురించి ప్రస్తావించారు. వీరాంజనేయులు టిప్పర్ డ్రైవర్ అన్నారు. కానీ అతను ఎంఎస్సీ, బీఈడీ చదివారన్నారు. అంతా చదివినా ఉద్యోగం దొరక్క టిప్పర్ డ్రైవర్ గా మారాడన్నారు. చంద్రబాబు ఓ విద్యావంతుడని టిప్పర్ డ్రైవర్ చేస్తే తాను టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే చేస్తున్నానన్నారు. సీఎం జగన్ దీనిని చంద్రబాబు హేళన చేస్తున్నారని, పేదలంటే చంద్రబాబుకు ఎంత అలుసు అని జగన్ ప్రశ్నించారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, అవునయ్యా చంద్రబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, జగన్ ఇచ్చింది, పేదవాళ్ళకి ఇచ్చాం. ఇది పేదవాళ్ల పార్టీ. తప్పే ఉందయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఆ సింగనమల ఎమ్మెల్యే వీరాంజనేయులు అనే ఆ పిల్లాడు టిప్పర్ డ్రైవరే, కాదని చెప్పడం లేదు. కానీ ఆ పిల్లాడు చదివింది చంద్రబాబు నాయుడు గారి కన్నా పెద్ద చదువులు. ఆ వీరాంజనేయులు, ఆ ఎమ్మెల్యే అభ్యర్థి, సింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి చదివింది ఎంఏ ఎకనామిక్స్. అక్కడితో కూడా ఆగిపోలేదు. ఎంఏ ఎకనామిక్స్ చదివి బీఈడీ కూడా పూర్తి చేశాడు. ఎంఏ ఎకనామిక్స్ చదివి బీఈడీ కూడా పూర్తి చేసిన ఈ వీరాంజనేయులు చంద్రబాబు నాయుడు హయాంలో ఉద్యోగాలు దొరక్క టిప్పర్ డ్రైవర్ అయ్యాడు. లారీ డ్రైవర్ అయి తన కుటుంబాన్ని పోషించుకుంటా ఉన్నాడు. తన కాళ్ళ మీద తాను నిలబడేందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంఏ ఎకనామిక్స్, బీఈడీ చదివిన ఆ వీరాంజనేయులు టిప్పర్ డ్రైవరు, లారీ డ్రైవరు అయితే మీ బిడ్డ జగన్ అదే వీరాంజనేయులను ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి సింగనమల ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు పేదోళ్లన్నారు సీఎం జగన్. వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని ఎమ్మిగనూరులో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో తెలిపారు. ఈ క్రమంలోనే సింగనమల వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులు గురించి ప్రస్తావించారు. వీరాంజనేయులు టిప్పర్ డ్రైవర్ అన్నారు. కానీ అతను ఎంఎస్సీ, బీఈడీ చదివారన్నారు. అంతా చదివినా ఉద్యోగం దొరక్క టిప్పర్ డ్రైవర్ గా మారాడన్నారు. చంద్రబాబు ఓ విద్యావంతుడిని టిప్పర్ డ్రైవర్ చేస్తే తాను టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే చేస్తున్నానన్నారు సీఎం జగన్. దీనిని చంద్రబాబు హేళన చేస్తున్నారని, పేదలంటే చంద్రబాబుకు ఎంత అలుసు అని జగన్ ప్రశ్నించారు. ఆ పిల్లాడు చదువుల గురించి కూడా తూలనాడుతూ ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. సందీప్, నిన్న ఎమ్మిగనూరు సభలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం అయితే అందరినీ ఆలోచింపచేస్తున్నాయనే చెప్పాలి. ప్రధానంగా చంద్రబాబు సింగనమల పర్యటనలో భాగంగా అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై హేళనగా చేస్తూ మాట్లాడటాన్ని సీఎం జగన్ తప్పుపట్టారు. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి వీరాంజనేయులు టిప్పర్ డ్రైవర్, అతనికి టికెట్ ఇవ్వటం పట్ల ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను తమ అభ్యర్థి టిప్పర్ డ్రైవరే కావచ్చు, చంద్రబాబు కంటే కూడా ఎక్కువ చదువు ఆయన చదువుకున్నారు. చంద్రబాబు హయాంలో సరైనటువంటి ఉద్యోగం, ఉపాధి లేకనే ఆయన ట్రిప్పర్ డ్రైవర్ గా మారాల్సి వచ్చిందని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వీరాంజనేయులు ఎంఏ ఎకనామిక్స్ చదివి బీఈడీ కూడా చేశారు. చంద్రబాబు కంటే ఎక్కువ చదువు ఆయన చదువుకున్నారు. ఆయన కాళ్ల మీద నిలబడేందుకే టిప్పర్ డ్రైవర్ గా మారాడు తప్ప ఇతరత్ర పనులేవి చేయటం లేదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు 175 అసెంబ్లీ సీట్లలో 25 ఎంపీ సీట్లు అత్యధిక స్థానాల్లో
50% పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకే టికెట్లు ఇచ్చినట్టుగా కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి తొలి నుంచి కూడా చెప్తూ వస్తా ఉన్నారు, పెత్తందారికి పెద్దలకు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో ప్రజలు ఎవరి పక్షాన ఉంటారో కూడా ఆలోచించుకోవాలని తొలి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే అదే విధంగా మరకశిర నియోజకవర్గానికి సంబంధించి కూడా లక్కప్ప అక్కడి నుంచి పోటీ చేస్తా ఉన్నారు. ఆయన కూడా ఒక ఉపాధి హామీ కూలీకి నేను టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా పేదవాడు లక్కప్ప, ఆయనకు మేము టికెట్ ఇచ్చాం. ఇది చంద్రబాబుకు జగన్ కు మధ్య తేడా ఇదే అని జగన్మోహన్ రెడ్డి ఎమ్మిగనూరు సభలో వ్యాఖ్యలు చేయడం జరిగింది. అటు చంద్రబాబు పొత్తులు, జిత్తులు, మోసాలు, అబద్దాలు, కుట్రలతోటి ఈ ఎన్నికలకు వస్తా ఉన్నాడు. కాబట్టి ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సభలో జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. అదేవిధంగా అటు ప్రస్తుతం వైసీపీ తరపున పోటీ చేస్తున్నటువంటి బివై రామయ్య కావచ్చు, విరూపాక్ష కావచ్చు, బుట్టా రేణుక కావచ్చు, కొడుమూరు అభ్యర్థి డాక్టర్ సతీష్ కావచ్చు, ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ కావచ్చు, వీళ్ళంతా కూడా డబ్బులు లేని వ్యక్తులని తాను పేదవారికి అటు అణగారిన కులాల వారికి టికెట్లు ఇచ్చారని కూడా ఈ సభలో జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. మొత్తానికి గనక చూసుకున్నట్లయితే ఈ మే 13న జరగబోతున్నటువంటి కురుక్షేత్ర యుద్ధంలో పెత్తందారులంతా ఒకవైపు ఉన్నారు, పేదలంతా ఒకవైపు ఉన్నారు. ఇద్దరు కలిసి పోరాటం చేస్తా ఉన్నారు. ఈ ఎన్నికల్లో చివరికి పేదలదే విజయం అవుతుందని జగన్మోహన్ రెడ్డి ఎమ్మిగనూరు సభలో చెప్పడం జరిగింది. మొత్తానికి నిన్న జగన్మోహన్ రెడ్డి చూస్తా ఉంటే ప్రజలంతా కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. సందీప్, రామకృష్ణ, అంటే సాధారణ ప్రజలకు టికెట్ ఇస్తే ఈ ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపే అవకాశం ఉంది? వాస్తవానికి చూస్తే రాజకీయాల్లో పెద్ద వ్యాపారవేత్తలు, దిగ్గజాలు, ఎన్ఆర్ఐలు కూడా ఈ ఎన్నికల్లో బరిలో దిగుతా ఉన్నారు. డబ్బు ప్రధానమైనటువంటి ఎజెండాగా ఈ ఎన్నికల్లో కొనసాగుతోంది. మనం చూసుకున్నట్లయితే చాలా మంది అభ్యర్థులకు సంబంధించి జాబితాల్లో కోట్ల కొలది డబ్బులు ఉన్న వాళ్ళు ఈ ఎన్నికల్లో దిగుతా ఉన్నారు. ప్రజలను ఏదో విధంగా ప్రలోభాలకు గురి చేసి ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కళ్లకు కట్టినట్టు కనిపిస్తా ఉంది. ఒకవైపు వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు ఒకవైపు ఉండగా, మరోవైపు చాలా మంది డబ్బు లేనటువంటి పేదవారికి టికెట్లు ఇచ్చి వాళ్ళను కూడా ఎన్నికల బరిలోకి దింపటం అన్నది ఒక రకంగా సాహసం అనే చెప్పాలి. ఆ సాహసంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే చెప్తూ వస్తా ఉన్నారు, నేను 50% పేద వర్గాల వారికి, ఎస్సీ వర్గాల వారికి టికెట్లు ఇవ్వటం జరిగింది. వాళ్ళందరికీ కూడా చాలా మందికి డబ్బులు లేవు, వాళ్ళందరినీ కూడా ప్రజలే గెలిపించుకోవాలి. ఎందుకంటే ఒకవైపు డబ్బున్న పెత్తందారులు పోటీ చేస్తా ఉన్నారు, మరోవైపు డబ్బు లేని పేదలు బరిలోకి దిగుతా ఉన్నారు. కాబట్టి ప్రజలు ఆలోచించాలని జగన్మోహన్ రెడ్డి పదే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ప్రజలు ఎటువైపు నిలబడతారనేది రేపు ఎన్నికల్లో తేలిపోబోతోంది. సందీప్, థ్యాంక్ యూ రామకృష్ణ. సందర్భంగా చెప్తా ఉన్నా, అవునయ్యా చంద్రబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, జగన్ ఇచ్చింది, పేదవాళ్ళకి ఇచ్చాం. ఇది పేదవాళ్ల పార్టీ. తప్పే ఉందయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా.